అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. అలాగే అన్స్టాపబుల్ అంటూ టాక్ షోలు సైతం అదరగొట్టేస్తున్నారు. వీటితో పాటు రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా 3వ సారి గెలిచారు. ఇలా అన్ని రకాలుగా ఫుల్ సక్సెస్లో ఉన్నారు బాలయ్య. బాబీ డైరెక్షన్లో బాలయ్య భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ అంటూ ఓ మాస్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ టైటిల్ మారిందని, మరో మాస్ టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. ఇంతకీ బాలయ్య మూవీ టైటిల్ ఏంటి, అనౌన్స్ చేసేది ఎప్పుడు? బాలయ్య హీరోగా బాబీ తెరకెక్కించే సినిమా టైటిల్ ఏంటి అనేది ఇంకా ప్రకటించలేదు, కానీ వీరమాస్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో నందమూరి అభిమానుల్లో సంతోషం రెట్టింపైంది. కారణమేంటంటే మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్ అనే విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు వీరమాస్ అంటూ టైటిల్ అని టాక్ రావడంతో తెగ సంబరపడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని టాక్ వినిపించింది. ఈ వీరమాస్ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వీరమాస్ టైటిల్ కాకుండా మరో టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఏంటా టైటిల్ అంటే కథకు అనుగుణంగా ఉండే సర్కార్ సీతారాం అనే టైటిల్ లాక్ చేశారట. ఈ సినిమాలో బాలయ్య రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందట. రాజస్థాన్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా కథలో బాలయ్య మాస్ క్యారెక్టర్ ప్రేక్షకాభిమానులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా డైరెక్టర్ బాబీ డిజైన్ చేశారని తెలిసింది. ఇందులో బాలయ్యకు జంటగా ఊర్వశీ రౌతేలా నటిస్తుంటే ముఖ్య పాత్రలో చాందినీ చౌదరి నటిస్తోంది. విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ను దీపావళికి అనౌన్స్ చేసి సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ క్రేజీ మూవీ కూలీ. ఈ మూవీకి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తుండడంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటించనున్నాడనేది కోలీవుడ్ టాక్. అమీర్ ఖాన్ కూలీ మూవీలో నటించడం నిజమా లేక గాసిపా? రజనీ కూలీ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఆల్రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇటీవల కింగ్ నాగార్జున కూలీ సెట్లో జాయిన్ అయ్యారు. వైజాగ్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. రజనీ, నాగ్ ఇద్దరిపై వచ్చే సీన్స్ ఆడియన్స్కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూలీ మూవీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తున్నారనే వార్త బయటకు రావడంతో ఈ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. అమీర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ మధ్య ఈ సినిమాకి సంబంధించి ఆ మధ్య చర్చలు జరిగాయని, అది ఈ సినిమా కోసమే అని ప్రచారం జరుగుతోంది. అమీర్ ఖాన్ ఇందులో నటిస్తే మాత్రం ఇండియాలోనే మోస్ట్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ అవుతుంది. కూలీ మూవీలో అమీర్ ఖాన్ నటించడం అనేది నిజమా లేదా గ్యాసిప్పా అంటే నిజమే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నెల 15 నుంచి అమీర్ కూలీ మూవీ షూట్లో జాయిన్ అవుతారని తెలిసిందే. జైలర్ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్ క్యామియోలు వర్కౌట్ అయ్యాయి. దీంతో చాలామంది దర్శకులు ఈ రూట్లోనే ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే జైలర్ మూవీ కంటే ముందే లోకేష్ కనగరాజ్ విక్రమ్ మూవీలో సూర్య పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ ద్వారా ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు దీనిని మరో లెవెల్కి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఈ క్రేజీ మూవీ కూలీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ నుంచి ఇంతవరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా రాలేదు. రజనీ కూలీ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమనే టాక్ ఉంది. మరి ఇది నిజమవుతుందో లేదో. క్రిష్ టాలెంటెడ్ డైరెక్టర్, అంతేకాకుండా మంచి కథలు అందించాలని తప్పించే దర్శకుడు. గత కొంతకాలంగా వీరమలు సినిమా చేస్తూనే ఉన్నాడు. ఎంతకీ ఈ సినిమా కంప్లీట్ కాకపోవడంతో వీరమలు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అనుష్కతో ఘాటి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. ఆల్రెడీ స్టోరీ రెడీ చేశాడట. మరి క్రిష్ నెక్స్ట్ మూవీ ఎవరితో? క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు అనే సినిమాను స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలో కలిగింది. ఇక ఈ మూవీ నుంచి క్రిష్ రిలీజ్ చేసిన టీజర్ అండ్ మేకింగ్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే పవన్ పొలిటికల్గా బిజీ అవ్వడం, ఎందుకు ఈ సినిమా కంప్లీట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నాడు. ప్రస్తుతం క్రిష్ అనుష్కతో ఘాటి అనే లేడీ ఓరియంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. వేదం తర్వాత క్రిష్, అనుష్క కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇదే. ఈసారి కూడా అనుష్కను డిఫరెంట్గా చూపించబోతున్నారని టాక్. Move away everyone, the Queen is coming. It's a bloody film from me. It's a story of a victim who turned into a criminal, then becomes a legend in the eastern Ghats of India, Andhra-Orissa border. It's a big film with Anushka Shetty, and I'm looking forward for everyone to witness the magic of the Queen. ఘాటి తర్వాత క్రిష్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది కన్ఫర్మ్ కాలేదు, కానీ స్టోరీ మాత్రం రెడీ చేశాడట. మరి ఎవరితో చేయనున్నాడు అంటే మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిసిందే. క్రిష్ దృష్టిలో విజయ్ దేవరకొండ, రామ్ ఉన్నారట.
ఘాటి సినిమా రిలీజ్కు ముందే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఎవరితో అనేది ఫైనల్ చేయాలి అనుకుంటున్నాడని టాక్. వీరమల్లు సినిమా వలన క్రిష్ కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది. అందుకనే ఇక నుంచి అలాంటి గ్యాప్స్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఘాటితో సక్సెస్ సాధించి ఇక నుంచి వరుసగా మూవీస్ చేయాలనే క్రిష్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి మరి. విష్ణువంశీ, రియా కపూర్ జంటగా నటిస్తున్న మూవీ పెన్ డ్రైవ్. ఎంఆర్ దీపక్ ఈ మూవీకి డైరెక్టర్. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా విభిన్న కథాంశంతో ఈ పెన్ డ్రైవ్ సినిమాను రూపొందిస్తున్నారు. సీనియర్ యాక్టర్ సాయి కుమార్ క్లాప్తో ఈ సినిమాను ప్రారంభించారు. देयेम सुशादवेदमग्नं निवृत्तमम अशोकं च पश्चिमावाजीवनं च दिशो दशसहस्रं लवाङ्गये श्वेतर्वाध्यादिके शरण्ये द्रव्ये देवी नारायण नमोऽस्तुङ्गलाशास्त्रदाचार राङ्गमाङ्गल्ये श्वेतर्वाध्यादिके शरण्ये द्रव्ये देवी नारायण नमोऽस्तुङ्गरं भौरमिन्द्राग्रमेन्द्रं पाञ्चराष्ट्रवर्तकारं वन्दे नारायणं प्रभं विश्वाक्षेणं ददादाक्षं पृष्पाजङ्गपिञ्जलं वसिष्ठादिमं वन्दे पाञ्चराष्ट्रवर्तकान् शुक्लाप्रदं विष्णुं शशिवर्णं चतुर्भुजं रन्नवदनं ध्यायेत् विघ्नोपशान्ते यस्तद्वृत्ताख्या पारिशाच्यं विघ्नं नित्यं सदा सुलक्षेणं तमाश्रयेत् वां देवलक्ष्यं सुरङ्गपदारावण्यद्रवन्ति देवाः विद्यावनं देवनं देवलक्ष्मी पदे गृहस्त्रमे तावस्तेषां यस्तेषां प्रभा. నేను ఈ మూవీ స్టార్ట్ చేయడానికి కారణం మా కాస్టింగ్ డైరెక్టర్ రామ్ దగ్గుబాటి గారు నన్ను ఒకరోజు సడన్గా ఇలా కాల్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ ఉంది వినండి మీరు అని చెప్తే నేను వచ్చి విన్నాను. డైరెక్టర్ గారు నాకు చెప్పారు స్టోరీ, నాకు చాలా బాగా నచ్చింది. సో అలా అమ్మ నాన్న నాకు సపోర్ట్ చేయడంతో నేను స్టార్ట్ చేశాను ఇలా. నమస్కారం, మీ రియా కపూర్. Thank you so much, Director Garu and Producer Garu, for believing in me. And thank you, Ramesh Garu, for believing in me and making me meet Director Sir. So I'm very excited for this project and I'm glad to be a part of it. So looking forward to work with the team and we will be doing very great. Thank you so much, sir. Thank you, everyone. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్, లిపి గణేష్ కళ్ళపు జంటగా నటిస్తున్న మూవీ నా నిరీక్షణ. సాయి వర్మ దాట్ల ఈ మూవీకి డైరెక్టర్. ఈ సినిమా ప్రారంభోత్సవానికి దిల్ రాజు, సురేష్ బాబు, రాజా రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ ఇవ్వగా రాజా రవీంద్ర స్క్రిప్ట్ను చిత్ర యూనిట్కు అందజేశారు. సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైన నా నిరీక్షణ మూవీ ప్రారంభోత్సవ విశేషాలు మీకోసం. నా నిరీక్షణ ప్రొడ్యూసర్ సంతోష్ రెడ్డి గారు, స్టోరీ సాయి వర్మ డాట్లా అండ్ ఆల్ ద స్టార్స్ అండ్ రవి శేఖర్ చంద్ర. బెస్ట్ విషెస్ అమ్మ ఆల్. సో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. సో నాకు ఇది సెకండ్ మూవీ. సో నా నిరీక్షణ అనేది స్టార్ట్ అయింది నేను బిగ్ బాస్ నుంచి బయట రాగానే. నేను విన్న ఫస్ట్ సబ్జెక్ట్ వర్మతో. సో 7 months నుంచి దాని మీదే ఉండి ట్రై చేస్తూ సో గట్టిగా కూర్చున్న తర్వాత సో ఫైనల్లీ సంతోష్ రెడ్డి గారి వల్ల అండ్ రాజా రవీంద్ర గారి వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సురేష్ సార్. సో మీరు నన్ను హిట్ మూవీలో చూశారు ఫస్ట్ టైం. రోహిత్ అనే క్యారెక్టర్ చేశాను, ఆ తర్వాత ఝాన్సీ, సైందవ్. సో ఆఫ్టర్ ఏ వైల్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నన్ను సాయి కలిసి ఒక క్యారెక్టర్ ఉంది ఫిలింలో మీరు చేయాలన్నాడు. అండ్ రీసెంట్గా మళ్ళీ లైక్ అనుకోలేదు బట్ రీసెంట్గా వచ్చి మీకు చెప్పినట్టే వచ్చాను అని చెప్పాడు. అండ్ ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ సాయి. I wish the whole team all the best. My first movie as a female lead. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సాయి వర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మా ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీలాగే నేను కూడా షూట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ. ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ అందించిన సీనియర్ డైరెక్టర్ సముద్ర వారసులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా నటిస్తున్న మూవీ దో కమీనే. ఈ మూవీని గ్రాండ్గా ప్రారంభించారు. సముద్ర తెరకెక్కిస్తున్న ఈ మూవీని చందు క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలో యాక్టర్ శ్రీకాంత్,
సుమన్, దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీ ఓపెనింగ్ సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసి చిత్ర విశేషాలు తెలియజేశారు. సముద్ర గారి డైరెక్షన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. కథా స్క్రీన్ ప్లే కూడా సముద్ర గారిది. అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని నేను ఇంట్రొడ్యూస్ చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా పాప, నా పెద్ద కూతురు, తను హీరోయిన్గా చేస్తుంది. అందరికీ నమస్కారం, నా పేరు భవ్యశ్రీ. సో ఫస్ట్ సముద్ర గారికి చాలా థ్యాంక్స్ నన్ను తీసుకున్నందుకు. అండ్ ఇక్కడున్న మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ చాలా థ్యాంక్స్. మీరు బాగా సపోర్ట్ చేస్తారు, మీ వల్లే మూవీ హిట్ అవుతుంది. సో మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, అలాగే శ్రీకాంత్ గారికి, సుమన్ గారికి, రామకృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరున. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీస్సులు ఇచ్చినందుకు. అలాగే ఇది మా నాన్నగారికి, అలాగే ప్రొడ్యూసర్ చంద్ర గారికి, ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను హీరో అవ్వగలనా లేదా అనుకున్న టైంలో వాళ్ళిద్దరూ ఎంతో చాలా సపోర్ట్ చేశారు. సో ముందుగా థ్యాంక్స్ నాన్న. అలాగే చంద్ర గారికి అండ్ తస్మై అండ్ జ్యోతి, భవ్య, సో గీత, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను దీపావళికి రిలీజ్ చేయనున్నారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడడం విశేషం. మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ హీరోగా డైరెక్టర్ మహేష్ ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్లో సెట్స్ పైకి రానుంది. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో ధమాకా మూవీ రూపొందడం, ఆ సినిమా సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఈ కాంబోలో మరో మూవీ ప్లానింగ్లో ఉందని, త్వరలోనే ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇది వాళ్ళ సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్